సోహా ఛానల్. వెల్కమ్ టు సోహా ఛానల్. ప్రభుత్వాలు చేసే విధానాలకు వ్యతిరేకమని మేము తీవ్రంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఒక భూమి వివాదం వచ్చినప్పుడు సివిల్ కోర్టు అనేది బేసిక్ అధికారం. సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్, పార్లమెంట్ చట్టం. అది ఆ పార్లమెంట్ డిసైడ్ చేసే చట్ట ప్రకారమే కోర్టుల్లో ఇప్పుడు టైటిల్ డిక్లరేషన్ అనేది జరుగుతుంది. మీకు స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కానీ ఏవైనా సూట్స్. అది కాకుండా ఇప్పుడు కొత్త చట్టంలో అంటే కేసులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వేరం తేల్చేద్దాం అనే ఉద్దేశంతో దగ్గర దారులు వెతుకుతున్నారు ప్రభుత్వాలు. అది ప్రజలకి తెలియడం లేదు. చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ప్రాక్టికల్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే పేద మధ్యతరగతి వర్గాలు ఎక్కడో భూమి కొనుక్కుంటాడు కొద్దిగా సేవ్ చేసుకుని మనీ. ఆ భూమి ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత ఆ 2 సంవత్సరాల పీరియడ్ లో ఆ భూమి గల ఓనరు టైటిల్ దాన్ని మనం కన్సర్న్ అధికారికి కానీ పిటిషన్ ఇవ్వలేకపోతే మొత్తంగా అతను హక్కులే కోల్పోతాడు. ఈ హక్కులు రావడానికి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలి. అతను జిల్లాలో ఉన్న అతను హైకోర్టుకు వెళ్ళాలంటే ఎంత బడ్జెట్ ఓరియంటెడ్. హైకోర్టులో కూడా అన్ని కేసులు ఎలవు కావు. రిట్ పిటిషన్ హైకోర్టులో వేయాలంటే చాలా కాస్ట్లీ. ఇక్కడ ప్రొసీజర్ కూడా జరగదు. ఇక్కడైతే మనకు చిన్న కోర్టుల్లో ఎవిడెన్స్ కన్సర్న్ సాక్షి వస్తాడు, సాక్షి క్రాస్ ఎగ్జామినేషన్, ఎవిడెన్స్ రికార్డు పక్కాగా జరుగుతుంది. హైకోర్టులో ఆ ప్రొసీజర్ ఏముండదు, ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సామాన్యుడికి భూమి మీద హక్కులను దూరం చేసే విధంగా ఈ చట్టం ఉంది. కాబట్టి ఇది ప్రజల కోసం మేము ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున, అలాగే మా శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ తరఫున, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ కౌన్సిల్ అన్ని కూడా పిలుపు మేరకు మేము ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ రోజు జిల్లా ఉన్నతాధికారులకి ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ చట్టాన్ని ఇమీడియట్ గా రద్దు చేయకపోతే దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం సుప్రీంకోర్టు వరకు వెళ్లి. ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు అనేవి కొన్ని ఉంటాయి. మీ భూమి మీద మీకు ఎక్కువ మీకు నోటీస్ ఇచ్చి చేయాలి. అవేమీ లేకుండా 2 సంవత్సరాల లోపు అంటే అది 2 సంవత్సరాలు మీరు ఎక్కడో బయట ఉండొచ్చు, ఉపాధి కోసం బయటకు వెళ్ళొచ్చు. మనలాంటి శ్రీకాకుళం జిల్లా మధ్యతరగతి ఇలాంటి వెనకబడిన జిల్లాల్లో ఆ సమస్యలు ఇంకా వస్తాయి. ఇది భవిష్యత్తులో ప్రజల హక్కులను కాలరాసే చట్టం కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపైన గవర్నమెంట్ ఇమీడియట్ గా డిమాండ్ ఈ చట్టాన్ని రద్దు చేయాలి అని మా ప్రధానమైన డిమాండ్. సోహా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ అవర్ ఛానల్. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.